అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి కూడా దీని గురించి అసలు ఏమాత్రం ఐడియా కూడా ఉండదు. కానీ నాకు వచ్చింది అప్డేట్, అందుకే నేను వీడియో అయితే చేస్తున్నాను, మీ ముందైతే పెడుతున్నాను. నేను ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా గురించి, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరు డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే చాలా టైం ఉంది, వాళ్ళు ఏం కాంటెంట్ ఏం రిలీజ్ చేయలేదు దాని రిలేటెడ్గా కూడా. సో మాట్లాడుకునేంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడప్పుడు ఏం రిలీజ్ కాదని కూడా మనకు అందరికీ ఐడియా ఉంది. సో రిలీజ్ డేట్ ఒకటి ఇచ్చారు, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ప్రస్తుతానికి ఇవి జాల్లే అన్నట్టే ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కాకపోతే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పిరిట్ సినిమా ఏదైతే మార్చిలో వస్తుంది అని చెప్పి మనం అందరం అనుకుంటూ ఉన్నామో ఆ డేట్కి రావట్లేదు. మార్చ్ నుంచి స్పిరిట్ సినిమా పోస్ట్పోన్ అయిపోతుంది. యాక్చువల్గా మొన్న నేను ఒక వీడియో చేశాను, ఏమని, స్పిరిట్ వర్సెస్ అంటే ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్ అని చెప్పి. బికాజ్ సల్మాన్ ఖాన్ గారిది వంశీ పైడిపల్లి గారు ఉన్నారు కదా, మన మహర్షి, వారసులు ఇవన్నీ తీసిన డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఒక సినిమా వస్తోంది, హిందీలో తీస్తున్నారు, నయనతార గారు హీరోయిన్. ఇంకా దాంట్లో వేరే క్యాస్టింగ్ కోసం కూడా ఆల్రెడీ వెతుకుతున్నారు. విలన్ కింద అక్షయ్ ఖన్నాని కానీ లేదంటే మన ఫహద్ ఫసిల్, బన్వాస్ సింగ్ షెకావత్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో డోంట్ నో వాట్ ఎవర్ ద రీజన్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరిని పిక్ చేసుకుంటారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు, బట్ ట్రై చేస్తారు. సో ఆ సినిమా మళ్ళీ ఆ డేట్కే రాబోతుంది, అంటే ఈ మార్చ్ సెకండ్ వీక్ ఆ డేట్కే రాబోతుంది. సో ఈద్ క్లాష్ ఉంటుంది, సో థియేటర్లో ఇబ్బంది అయిపోద్ది అన్న పాయింట్ అయితే ఉంది. దాని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసలు ప్రభాస్ గారి సినిమా ఆ డేట్కే రావట్లేదు, అసలు క్లాష్ సంగతి దేవుడు. సో సల్మాన్ ఖాన్ గారి సినిమా ఆ డేట్కి 100% వచ్చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ డేట్కి రిలీజ్ చేయాలి అని చెప్పి చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ బేసిక్గా ఈద్కి పక్కా ఎప్పుడు వస్తారు, కానీ అలాంటిది ఈసారి ఈద్ మిస్ అయ్యారు ఆయన బికాజ్ ఆఫ్ దురంధర్ 2. మరి దానికోసం మిస్ అయినా తప్పు లేదు. సో ఆ దురంధర్ 2 రావడం వల్ల మిస్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఆయన ఈసారి ఈద్కి రావట్లేదు. ఇప్పుడు మేలో ఎప్పుడో వస్తుంది మాతృభూమి, మేలోనో జూన్లోనో వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో అని కూడా తెలియట్లేదు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ కొంచెం ఎంత కాదనుకున్నా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది సల్మాన్ ఖాన్ గారికి అయితే. సో అందుకని ఆయన నెక్స్ట్ ఇయర్ ఈద్కైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వద్దామని చూస్తున్నారు. సో అది అక్కడ రిలీజ్ ఉంటుంది. సో స్పిరిట్ సినిమా మార్చ్ నుంచి ఏ డేట్కి పోస్ట్పోన్ అయింది? డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది. ఎక్కడ మార్చు, ఎక్కడ డిసెంబర్? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏకంగా 9 నెలల అవతలకి వెళ్ళిపోయింది. ఏకంగా 9 నెలలు. డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 1కి రిలీజ్ అవుతుంది, సేమ్ డేట్ యానిమల్ రిలీజ్ అయిన డేటే అని చెప్పి అంటున్నారు, కానీ డిసెంబర్ 1కి రావట్లేదు. డిసెంబర్ 1కి రాదు కూడా, ఎందుకంటే డిసెంబర్ 3వ తారీఖున తుంబాడు 2 వస్తుంది. తుంబాడు 2 ఈజ్ బిగ్గర్ దాన్ దురంధర్ 2. తుంబాడు 2 ఈజ్ బిగ్గర్ దాన్ జవాన్ 2. తుంబాడు 2 ఈజ్ బిగ్గర్ దాన్ పఠాన్ 2. ఇది గుర్తుపెట్టుకోండి. తుంబాడు 2 ఈజ్ బిగ్గర్ దాన్ పుష్ప 2. కల్కి ఏమో చెప్పలేం, కల్కి కంటే పెద్దది అయితే కాదులేండి. మేబీ KGF 2 కంటే పెద్దది, బాహుబలి 2 కంటే పెద్దదని కూడా మనం ఇప్పుడు అప్పుడే చెప్పలేం. కానీ బట్ డెఫినెట్గా చాలా అంటే చాలా పెద్ద సినిమా ఈ తుంబాడు 2 అనేది. అది అలాంటి సినిమా అయితే కాదు. సో అది కూడా సెకండ్ పార్ట్ మనకి డిసెంబర్ 3, 2027కే వస్తుంది. సో ఆ డేట్కి ఇంకొక సినిమా రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ డేట్కి వస్తే అసలు ఆడియన్స్ సంగతి పక్కన పెట్టండి, థియేటర్స్ కూడా మనకి కనీసం కూడా దొరకవు. ఎవ్వరు కూడా బేసిక్ ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఆ టైంలో థియేటర్స్ ఇవ్వడానికి. ఎందుకంటే తుంబాడు అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ సినిమా, ఇట్స్ ఎ సెన్సేషన్, ఇట్స్ ఎ ఫెనామినన్. అదొక విప్లవం తుంబాడు సినిమా. ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో దట్ విల్ బి ద బెస్ట్ ఎవర్ సినిమా అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాంటి సినిమా అది. సో దాని పార్ట్ 2 వస్తుంది అంటే కష్టం. సో డిసెంబర్ 1కి రావట్లే. అండ్ ఇంకొకటి, డిసెంబర్ 1 ట్యూస్డే పడింది. ట్యూస్డే రోజు ఎవరయ్యా సినిమా రిలీజ్ చేసేది? ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ గారు. ఆయన ఎందుకు రిలీజ్ చేస్తారు ట్యూస్డే? థర్స్డే రిలీజ్ చేసుకొని వెన్స్డే ప్రీమియర్స్ అయినా పర్లేదు. మోస్ట్లీ ప్రీమియర్ కల్చర్ బాలీవుడ్లో ఎలాగో లేదు. మన దగ్గర కూడా ఈవినింగ్ ప్రీమియర్స్ కాకుండా మార్నింగ్ షోస్, 1 AM షోస్ అలాంటివి ఏమైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఆ మిడ్ నైట్ షోస్ ఇవ్వట్లేదని ముందు రోజు ప్రీమియర్లకు వెళ్ళారు మనోళ్ళు. సో అది పరిస్థితి. సో నన్ను అడిగితే
డిసెంబర్ 1కి అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాదు, అవని పని. ఎందుకంటే డిసెంబర్ 1 ఏమో ట్యూస్డే పడింది, 3rdకి ఏమో థర్స్డే రోజు తుంబా 2 రిలీజ్ అవుతుంది. ఆ డేట్కి అయితే రాదు. సో వాళ్ళకున్న ఇంకొక బెస్ట్ డేట్ ఏంటంటే డిసెంబర్ 24th. వాళ్ళు ఆ డేట్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 24న ఒక థర్స్డే రోజు, ఆ రోజు రిలీజ్ చేసుకున్నట్టయితే 25th క్రిస్మస్ పబ్లిక్ హాలిడే. సో రిలీజ్ రోజు ఎలాగో మంచి ఊపు ఉంటుంది, తర్వాత రోజు పబ్లిక్ హాలిడే, తర్వాత సాటర్డే సండే మంచి వీకెండ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ జనవరిలో వీకెండ్ ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ డిసెంబర్ 24కి ఆల్రెడీ కింగ్ డేట్ ఇచ్చింది. డిసెంబర్ 24కి కింగ్ ఎట్టి పరిస్థితుల్లోనే డిలే అయ్యే అవకాశాలు కనబడట్లేదు. కాకపోతే ఆయనకి ఎలాగూ లాసే డిసెంబర్ 24th రిలీజ్ చేసుకున్నా కూడా. ఎందుకు డిసెంబర్ 24న రిలీజ్ చేసి, కింగ్ ఈ సంవత్సరం కదా, సారీ మై బ్యాడ్, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఇటు ఏం లేవు సినిమాలు. డిసెంబర్ 24కి అలాగైతే నో ఇష్యూస్. ఈ సంవత్సరం కదా కింగ్, ఏదో ఫ్లోలో మర్చిపోయింది. సో ఏదో ఈ సంవత్సరం అనుకుంటున్నాను నేను మొత్తం అంతా. సరే నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఓకే, డిసెంబర్ 24కి వస్తే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఓకే, ఇంకా అక్కడ ఏం ప్రాబ్లం లేదు, సరిపోయింది. సో అది బెస్ట్ డేట్ నన్ను అడిగితే. సో డిసెంబర్ 24కి వచ్చారా, 25th నేషనల్ హాలిడే, తర్వాత మళ్ళీ జనవరి 1 ఉంటుంది, అది బాగానే నేషనల్ హాలిడే. తర్వాత సంక్రాంతి సీజన్ ఉంటుంది, అప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది రన్ అయితే. ఇంకా అప్పటికి రన్ అయిపోదు, మన దగ్గర థియేటర్లు డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి మోస్ట్లీ. కానీ తర్వాత కూడా మళ్ళీ కొన్ని థియేటర్లు ఇస్తారు, అలా అవన్నీ నడుస్తూ ఉంటాయి. మోస్ట్లీ దట్ విల్ బి ద బెస్ట్ అవర్ డేట్ అబ్బా. ఇక అంతే, డిసెంబర్లో రావడానికి అయితే మాత్రం మనకి చూడాలి మనకి ఏం చేస్తారు. సో ఇది చాలా వరకు సినిమా లవర్స్ అందరికీ కూడా డిసప్పాయింటెడ్ అనిపించవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఏం చేయలేం. బికాస్ ప్రభాస్ గారు చాలా బిజీగా ఉన్నారు, చాలా షూట్లతో బిజీగా ఉన్నారు ఆయన. ఒక పక్క ఏమో ఫౌజీ సరిపోలేదు, ఆయన కొన్ని డేట్లు ఇస్తానన్నారు అబ్బా ఫౌజీకి. ఆయన ఇచ్చారు, ఆ డేట్లు ఎప్పుడూ అయిపోయినాయి కూడా ఆల్రెడీ. తర్వాత మళ్ళీ సరే పోనీ షూటింగ్ ఇంకా అవ్వలేదు కదా అని ఇంకొన్ని డేట్లు ఇచ్చారు, అది కుదరలేదు, అది దెబ్బే. ఆ డేట్లో ఇబ్బంది అయిపోతుంది. ఫౌజీకి అవి సరిపోవంటున్నారు, ఇంకా డేట్లు కావాలంటున్నారు. ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు ఇప్పుడు? బేసిక్గా ఇంకోటి అయ్యే సరిపోని, అది బాగానే ఉందనుకుంటే. ఇవాళ యాక్చువల్గా ఇవాళ 5 కదా, ఈ 5, 6, 7 ఈ 3 రోజులు యాక్చువల్గా కల్కి 2 షెడ్యూల్ ఒకటి షూటింగ్ అవ్వాలి. కల్కి 2 షూటింగ్ కూడా ఆగిపోయింది ఇవాళ, సాయి పల్లవి గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల. అది ఆవిడ షూటింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల షూటింగ్ ఆగిపోయింది, షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం అంతా కూడా రెడీ చేసి ఉంచుకున్నారు, కానీ తీరా చూస్తే అక్కడ ఏమీ షూటింగ్ అయితే అవ్వట్లేదు. సో ప్రభాస్ గారు ఇచ్చిన 3 రోజుల్లో ఒక రోజు గాను ఆల్రెడీ. ఆవిడ రేపైనా వస్తారో లేదో గ్యారంటీ లేదు. సో రేపు ఎల్లుండి ఒకవేళ ఇన్ కేస్ వచ్చారే అనుకుందాం, పోనీ ఏమో వస్తే 3 రోజులు 2 రోజులు కొట్టాలంటే అయ్యే పని కాదు, ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ కావాలి. సరే 8, 9 ప్రభాస్ గారు బేసిక్గా ఖాళీ పెట్టి ఉంచుకున్నారు కాబట్టి ఓకే అనుకుందాం. బట్ ఆ మనిషికి గ్యాప్ ఉండాలిగా, ఆయన కూడా మనిషేగా ప్రభాస్ గారు కూడా. ఆయనకు ఒక రెస్ట్ ఉండాలి, 9వ తారీఖు పక్కా రెస్ట్ ఉండాలి ఆయనకి. మళ్ళీ 10వ తారీఖు నుంచి ఆయన స్పిరిట్లో జాయిన్ అవుతున్నారు, స్పిరిట్ షూటింగ్లో. అది మళ్ళీ 10 నుంచి 14 దాకా 15 దాకా ఉంది. అది ప్రాబ్లం. సో ఆయన షూటింగ్లు అనేవి ఇలాగా క్లమ్జీ అయిపోయినాయి. ఇనీషియల్గా జరగాలి అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. బేసిక్గా ప్రభాస్ గారు అసలు ఏ సినిమాలు చేయకుండా మధ్యలో ఒక 110 రోజులు అంటే మధ్యలో షూటింగ్ డేట్స్ అనేవి అన్ని ఉంటాయని చెప్పలేము. బట్ మొత్తంగా ఒక 110 days ఆర్ 120 days అవుట్ రైట్గా ఈ సినిమాకే కేటాయించాలి. మొత్తం యాక్చువల్లీ షూటింగ్ డేస్ 120, 110, మొత్తం కలిపి 6 months. షూటింగ్ అనేది 6 నెలల్లో అయిపించేస్తారు. 4 నెలల పాటు కంప్లీట్గా ఈయన డేట్లు కావాలి, అందులో 120 రోజులు, మధ్యలో బ్రేకులు అవి ఉంటాయి కాబట్టి ఓకే. సో ఈయన కంటిన్యూస్గా స్పిరిటే చేయాలి, ఇంకేం చేయొద్దు అనేది ప్లాన్ యాక్చువల్లీ. కాకపోతే ఏమైపోయింది, ఫౌజీ లేట్ అయిపోయింది. ఫౌజీ లేట్ సంగతి పక్కన పెడితే ప్రభాస్ గారికి ఇంకొకటి తలనొప్పి ఏంటి, ఇప్పుడు కల్కి 2024లో వచ్చింది, ఇది 2026. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. నాగశ్విన్ గారు బేసిక్గా మిగతా వాళ్ళలాగా వేరే సినిమాల మీదకి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఈయన కూడా యానిమల్ తీసాక స్పిరిట్కి వచ్చారు, యానిమల్ పార్క్ తీయకుండా అట్లాగే, ఎందుకంటే ముందున్న కమిట్మెంట్లు వాటి వల్ల. అట్లాగే ప్రశాంత్ నీల్ గారు సలార్ తీసాక డ్రాగన్కి వెళ్ళారు. ఇలాగా డైరెక్టర్స్ అందరూ కూడా ఒక పాట తీసి ఇంకో పాట కోసం కంటిన్యూ అవ్వకుండా మధ్యలో కూడా తీసుకుంటారు, ఎందుకంటే హీరోల డేట్లు ఉండట్లేదని. సో అది అక్కడ పెద్ద ఇబ్బంది అయిపోద్ది కాబట్టి జనరల్గానే చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది సిచ్యువేషన్. అండ్ ఆయనకి అందువల్ల స్పిరిట్ కంటిన్యూస్గా షూట్ చేయడం అనేది కుదరట్లేదు. అలా అనుకున్న దాని ప్రకారం ఇచ్చిన డేట్, అది మార్చ్ డేట్ ఏదైతే ఉందో అది.
అదేదో కొంచెం లేటుగా ఇచ్చినా బాగున్నా. రాజాసాబ్ హైప్ అంతా పోయింది స్పిరిట్ పోస్టర్ దెబ్బకి. సర్లేండి అప్పట్లో అలా జరిగింది అది. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రభాస్ గారు ఇంత బిజీగా ఉండి ఓ పక్క ఫౌజీ, ఆ ఫౌజీ ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. వాళ్ళైతే అది ఇప్పటికీ కూడా దసరా రిలీజ్కే ప్లాన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళైతే స్టిల్ ఇప్పటికీ కూడా దే ఆర్ ఎయిమింగ్ ఫర్ దసరా రిలీజ్. బట్ దసరా రోజు రాలేదా మరి ఎప్పుడు వస్తుందో మరి ఇంకా. ఎందుకంటే నవంబర్లో రామాయణ ఉంది, డిసెంబర్లోనేమో కింగ్ ఉంది. కింగ్ సంగతి పక్కన పెడితే హాలీవుడ్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అయ్యా ఓవర్సీస్లో థియేటర్లు దొరకవు. పెద్ద పెద్ద థియేటర్లు అబ్బా, మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు అబ్బా. June 3 ఉంది, అవెంజర్స్ డూమ్స్డే ఉంది. అవి ఎన్ని సినిమాలు అవి, ఎంత పెద్ద సినిమాలు అవి. సో ఆ సినిమాలన్నీ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చాలా ఇబ్బంది, అదంత ఈజీ కాదు అదేమి. సో ఇలాంటి కొన్ని పంచాయతీలన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఆఫ్ ఏమంటారు అన్ఫార్చునేట్ ప్రభాస్ గారికి. బికాజ్ ఆయనకు ఒక గేమ్ చేంజింగ్ సినిమా స్పిరిట్. అఫ్ కోర్స్ కల్కి 2 కూడా లేండి, కల్కి 2 కూడా మంచి గేమ్ చేంజింగ్ సినిమాని. బట్ స్టిల్ స్పిరిట్కే టైం ఎక్కువ ఇచ్చి ఉండుంటే బాగుందన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. బట్ ఏమో ఫౌజీ కూడా మంచి సినిమానే, బట్ దాన్ని ఏమో ఏటి తీస్తున్నారో ఎలా తీస్తున్నారో ఏం తెలియట్లే అసలు. మన దాకా ఏం రానియట్లే బయటికి ఏమి అప్డేట్స్. అక్కడ కూడా ఏమి షూటింగ్ కూడా జెట్ స్పీడ్లో వెళ్తారు ఫీలింగ్ ఏం లేదు. సూపర్ ఉమెన్ లాగా తీసినా బాగుండు పాటు అట్లా తీయట్లేదు. ఏమో మరి ఏం చేస్తారో. యాజ్ ఆఫ్ నో అయితే మటుకు ఫౌజీ షూట్ అయితే చాలా డిలే అయింది. అదొక బిగ్గెస్ట్ కన్సర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేనైతే మాత్రం. ఇక మరి చూడాలి ఏం చేస్తారో. సో అది మరి సిచ్యువేషన్. సో ఈ ఫౌజీ డిలే తర్వాత మధ్యలో కల్కి షూట్ యాడ్ అయిపోవడం. ఎందుకంటే కల్కి మరి 4 ఏళ్ళు అయిపోద్ది కదా ఇఫ్ ఇన్ కేసు అలా గనక చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే. 4 ఏళ్ళు కూడా చాలా ఎక్కువే. ఇప్పటికీ కూడా అది 2028లోనే వస్తుంది. అది ఆ ముందైతే రాదు, అది వస్తుందేమో 2027లో వచ్చేస్తుందేమో. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు స్పిరిట్ కంటే ముందు కల్కి 2 వచ్చేస్తుందేమో అని డౌట్ కొడుతుంది నాకు. వస్తుందంటారా ఏమో తెలీదు, ఐఎమ్ నాట్ షూర్. ఏమోలేండి. ప్రభాస్ గారు అయితే ఒకటి సంవత్సరానికి ఓ సినిమా పక్క, సంవత్సరానికి 2 ఇస్తా అది ఇది అన్నారు కానీ అయ్యే పనులు అయితే కాదు, అదంతా మనకు తెలిసిపోతుంది. సో చూద్దాం మరి. ఇంకా స్పిరిట్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది, మార్చికి రావట్లేదు. సో మనం చాలా అనుకున్నాం, మనం మార్చిలో స్పిరిట్ వస్తుంది, ఏప్రిల్లో మరి వైరోడాసి వస్తుంది, మరి జూన్లో డ్రాగన్ వస్తుంది, మరి డిసెంబర్లో రాక. అవును డిసెంబర్లో రాక ఉంది. ఇప్పటిదాకా రాక గురించి నేను ఆలోచించలేదు. అంటే ఆ డేట్ ఇంకా రివీల్ కాలేదు కదా, అందువల్ల నా బ్రెయిన్లో లేదు. కానీ డిసెంబర్లో రాక ఉందిగా 2027 నవంబర్లో రామాయణ పార్ట్ 2 ఉంది. అవి పెద్ద సినిమాలే, పోనీ ఏమైనా చిన్న సినిమాలా కాదా? ఏందో మొత్తము చెప్తున్నా. బేసిక్గా ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ పాన్ ఇండియా కల్చర్. ఈ పాన్ ఇండియా కల్చర్ వల్ల ఏమైపోతుందంటే ఒక హీరోకి ఒక ప్రాపర్ రిలీజ్ డేట్ దొరకాలంటే అట్లీస్ట్ ఒక 3 ఇండస్ట్రీస్లో మంచి డేట్ కావాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఎలాగో మంచి డేట్లే ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఎలాగో ఎవరు సినిమాలు తీయట్లేదు, తీసినా ఆడట్లేదు. ఒక్క యష్ సినిమా మీద మట్టుకే హోప్స్ ఉన్నాయి, అక్కడ టాక్సిక్ మీద మట్టుకే హోప్స్ ఉన్నాయి, తర్వాత రామాయణ మీద హోప్స్ ఉన్నాయి అంతే కర్ణాటకలో. అసలు రక్షిత్ శెట్టి ఏమైపోయాడో తెలీదు, రిషబ్ శెట్టి ఇప్పుడు జై హనుమాన్ తీస్తున్నాడు, ఇంత గ్యాప్ ఎందుకో తెలియదు ఆయనకి. ఆ కాంతారా చాప్టర్ 2 ఎప్పుడు వస్తుందో తెలీదు. ఛత్రపతి శివాజీ అన్నారు, అది ఎడిపోయిందో తెలీదు, అది అంత పక్కన పెట్టండి. తర్వాత రాజ్ శెట్టి ఆయన తీసే సినిమాలన్నీ కూడా బడ్జెట్ రికవరీ అవుతే అంతే సరిపోద్ది మోస్ట్లీ. మన దగ్గర ఎంత ప్రమోట్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. తర్వాత సుదీప్ గారు చాలా మంచి ఫెనామినల్ యాక్టరు, బట్ ఆయన యాక్టింగ్కి తగ్గ సినిమాలు పడవు, ఆయన రేంజ్ తగ్గ కలెక్షన్లు పడట్లేదు. ఇంకా ఈయన ఉపేంద్ర గారు స్టార్ డైరెక్టరు, స్టార్ యాక్టరు, ఏది పోయిందో తెలీదు, ఎందుకు ఏమవుతుంటుందో కూడా తెలీదు ఆయన విషయంలో. ఆ UI2 మళ్ళీ తీస్తే ఏమో కానీ తెలియదు మరి ఇంకా. తర్వాత మూడోది వచ్చి ఇంకెవరున్నారు అక్కడ చెప్పుకోవడానికి, దర్శన్ ఏ సినిమా తీస్తే బాగుంటుంది? జైలు జీవితం ఎలా ఉంటుంది అని ఏదైనా బయోపిక్ అని తీస్తే బాగుంటుంది మోస్ట్లీ. అంతే, అంతమించి ఏం తెలియదు. మిగతా వాళ్ళ సంగతి అంతే. చెప్తున్నా, ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. ఇండస్ట్రీలన్నీ డౌన్లోనే నడుస్తున్నాయి కన్నడవి. అది ఏందో తెలియట్లే, ఎందుకో అర్థం కావట్లే. లీవ్ ఇట్ అంతే. సో కన్నడ ఇండస్ట్రీ అసలు డేట్ చూడాల్సిన పని లేదు, ఎక్సెప్ట్ యష్,
రిషబ్ శెట్టి వీళ్ళిద్దరు సినిమాలు వస్తున్నప్పుడు మటుకు రిలీజ్ చేయకుండా ఉంటే చాలు అక్కడ. ఇంకందరూ ఎవరు వచ్చినా రిలీజ్ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం. సో ఇంకా ఈ డేట్లు ఈ హిందీ, తెలుగు, తమిళ్ ఈ 3 చోట్ల చూసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకే అక్కడ కూడా పెద్ద స్టార్స్ ఉంటారు. ఇప్పుడు హిందీలో ఏమైపోయింది, స్టార్స్ మారారు యాక్చువల్లీ. ఆమీర్ ఖాన్ లిస్టులోంచి వెళ్ళిపోయాడు. సల్మాన్, షారుఖ్ ఖాన్ ఇప్పటికీ కూడా దే ఆర్ రూలింగ్, దే ఆర్ డామినేటింగ్. బట్ కొత్త స్టార్స్ వచ్చారు, లైక్ రణబీర్ కపూర్ అని, రణ్వీర్ సింగ్ అని, లేదంటే వికీ కౌశల్ అని, ఇట్లా వీళ్ళందరూ కూడా పుట్టుకొచ్చారు. ఇంక ఏమో మరి ఇక వాళ్ళ పరిస్థితి తెలియట్లా. ఇక వాళ్ళు అందుకే ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏమీ ఐడియా లేక వాళ్ళు మిగతా హీరోలకు షిఫ్ట్ అవుతున్నారు, మన హీరోలకు షిఫ్ట్ అవుతున్నారు పాన్ ఇండియా కల్చర్ బేసిస్ మీద. మన హీరోలే ఎక్కువ ఉన్నారు పాన్ ఇండియాలో గట్టిగా చూసుకుంటే, మిగతా వాళ్ళు ఎవరు లేరు. జననాయకని ఒక్కటి ఆడినా కూడా మిగతావి మళ్ళీ విజయ్ దళపతి మళ్ళీ వచ్చి సినిమాలు తీసినా ఆడవు. ఎందుకంటే జననాయకని క్రియేట్ అయిన హైప్ వేరు, బికాజ్ ఆఫ్ ద పొలిటికల్ థింగ్స్, అది వేరు మళ్ళీ. సో ఇట్లా ఈ డేట్లు పాన్ ఇండియా ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. పోనీ సరే, పోనీ ఇప్పుడు మీకు ఈ నెల కుదరట్లేదబ్బా, ఈ వారం కుదరట్లేదబ్బా, పోనీ పెద్ద సినిమాలకి జనరల్గా 2 లేదా 3 వారాలు ఇస్తారబ్బా. అలా 3 వారాలు గ్యాప్ తీసుకొని ఆ 3 వారాల్లో ఏ సినిమా రాకపోతే అప్పుడు వచ్చేచ్చు కదా అంటే, అబ్బే మేము రావంటారు. మీరు ఒక డేట్ ఇచ్చారు, మార్చి 5 డేట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడంటే ఇది షూటింగ్ డిలే వల్లలే కానీ అది వేరే విషయం. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా ఒకటి అది క్లాష్గా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 3న తుంబా 2 వస్తుంది అనుకుందాం. సో తుంబా 2 డన్ అయిపోయింది. దానికి ఒక 3 వారాలు గ్యాప్ ఇచ్చి డిసెంబర్ 24న వచ్చేస్తారా పక్కా అంటే అది చెప్పలేరు మళ్ళీ. దాని కారణంగా అని చెప్పి పోస్ట్పోన్ చేసినప్పుడు, డేట్లు క్లాష్ అవ్వద్దు, థియేటర్లు దొరకవు అని చెప్పి క్లాష్ అయినప్పుడు 3 వారాల తర్వాత దొరికేస్తాయి కదా థియేటర్లు, అప్పుడు ఎందుకు రిలీజ్ చేయరంటే ఏమో తెలియదు. 2 నెలల ముందుకు వెళ్ళిపోతుంటారు ఎందుకు. ఇప్పుడు లెనిన్ సినిమా మన దగ్గర పెద్ది కోసం అని చెప్పి పోస్ట్పోన్ చేసామని చెప్పారు. ఏది ఏప్రిల్ 30న ముందు మే 1 డేట్ ఇచ్చారు, ఏప్రిల్ 30న పెద్ది వస్తుంది, అందుకని మేము పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి. ఒకవేళ నిజంగా ఏప్రిల్ 30న పెద్ది వస్తున్నట్టయితే మే 3వ వారానికి పోస్ట్పోన్ చేయాలి. జూన్ 4వ వారానికి ఎందుకు పోస్ట్పోన్ చేయడం. అది ఇట్లాంటి కొన్ని పంచాయతీలు ఉంటాయి. సో పోస్ట్పోన్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే కదా. ఇప్పుడు యష్ అయినా సరే టాక్సిక్ ఉంది, మార్చి 19 నుంచి పోస్ట్పోన్ చేశాడు, సరే పోని అనుకుంటా. ఏదో పోనీ ఏప్రిల్లోనో మేలోనో అంటే నో జూన్ 4 అన్నాడు. సరే జూన్ 4 కూడా రావట్లేదు. జూన్ 4 నుంచి ఇప్పుడు డేటే ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఆగస్ట్ 15కి వస్తున్నారు. జూను, జూలై, ఆగస్టు మిడ్ 2.5 నెలలు పోస్ట్పోను. ఇలాగా సినిమా ఇండస్ట్రీని, థియేటర్స్ని చంపేస్తున్నారు. ఇలాగ సినిమాలు ప్రాపర్గా రిలీజ్ కాకపోవడం వల్ల ఏమవుతోంది, ఆ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా వచ్చి మాకు సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సంటేజ్ మోడల్ కావాలంటున్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. ప్రాబ్లం ఏంటి, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మటుకు చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎవరికైనా, అది రెంటల్ బేసిస్ అయినా అడ్వాంటేజ్ ఉంటుంది సింగిల్ స్క్రీన్స్కి. వచ్చి పెద్ద సినిమాలు రావట్లేదు, అందుకు ప్రాబ్లం. వీళ్ళు ఏం చేయాలి, పోనీ పెద్ద సినిమాలకు మాకు రెంటల్ బేసిస్ మీద ఇవ్వండి, చిన్న సినిమాలకు పర్సంటేజ్ బేసిస్ మీద తీసుకోండి అని చెప్పొచ్చు. పోనీ అది చేయరు. అందరికందరూ అలాగే తయారయ్యారు. ఇండస్ట్రీని బతికించండి అంటే వాళ్ళలో వాళ్ళే దొమ్మిలు, వాళ్ళలో వాళ్ళే దోపిడీలు ఇట్లా చేసుకొని నాశనం చేస్తున్నారు. దాని తోటి డిలేలు ఒకటి మధ్యలో. వచ్చి ఎవరు ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు అంటే మనలాంటి ఆడియన్స్. అది సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇప్పటికే చాలాసేపు అయిపోయిందని నా గట్టి ఫీలింగ్. ఇప్పటికే టైం ఏం చూసుకోవట్లేదు నేను, నాకు తెలిసి చాలాసేపు అయిపోయిందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.